హిందూ బంధువులారా, ఎల్కే అద్వానీ గారు చనిపోయారని చెప్పి ఒక తప్పుడు వార్త ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అదైతే నిజం కాదు. వాళ్ళకి మరి ఇలాంటి వార్తలు చేస్తే ఏమొస్తుందో ఏమో నాకు తెలియదు, ఎంత లాభపడతారో తెలియదు. ఇలాంటి వార్తలు చేసేది కొండగొర్రెలు, కన్వర్డైన కొండగొర్రెలు ఉంటారు కదా, మతం మారిన కొండగొర్రెలు. వాళ్లకు ఆయన మీద ఏముందో మరి మనకు తెలియదు. ఆయన మీదనే అని కాదు, మన హిందువుల మీద కూడా చాలా ఉంటుంది వీళ్ళకు, ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళకు. కాబట్టి మన హిందువులు కూడా చూడకుండా షేర్ చేయకండి డైరెక్ట్గా. ఎందుకంటే ఆయనకి ఏమైనా అయితే అన్ని న్యూస్ ఛానల్లో వస్తుంది, అన్ని వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ న్యూస్ అన్ని ఛానళ్ళలో కూడా వస్తుంది. రాలేదు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. రాగానే మనం అందరికీ షేర్ చేయొద్దు అట్లా. అందుకని చెప్తున్నా, ఈ అద్వానీ గారు చనిపోయారు అనే వార్తని మీరు దయచేసి ఎవరికి షేర్ చేయకండి. ఎందుకంటే ఆయనకి ఏం బాలే, ఆయన బాగానే ఉన్నాడు. వీళ్ళంతా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కావాలని. అందుకని చెప్తున్నా, దయచేసి ఎవరు కూడా ఆ వార్తని షేర్ చేయకండి. మీరైతే ఈ వార్తని షేర్ చేయకండి. ఏ వార్తనంటే ఎల్కే అద్వానీ గారు చనిపోయారనే వార్తని షేర్ చేయకండి దయచేసి. అదంతా తప్పుడు వార్త. ఇలాంటి వార్తలు ఎందుకు చేస్తారో అర్థమవుతలేదు, కానీ మీరైతే షేర్ చేయకండి. ఆయనకి ఏం కాలేదు, ఆయన బాగానే ఉన్నాడు. ఈ వీడియోని దయచేసి అందరూ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా తెలియాలి, ఆయనకి ఏం కాలేదని తెలియాలి. అందరికీ జై శ్రీరామ్.